यस्ययतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदाम् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. ఉదయం మనం చెప్పుకున్నాం, 4 యుగాల్లో కూడా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి గురువుల ద్వారా 4 వేదాలు అంటే 4 వేదాలు కూడా రాశిగా ఉన్నప్పుడు ఆ రాశినంతటినీ కూడాను గురు పరంపర అనుసారంగా పొందారు. చివరికి ద్వాపర యుగం వచ్చిన తర్వాత, అంటే ముందు 2 యుగాల్లో కూడాను అలా జరిగింది. అయితే 4 యుగాల్లో కూడాను వేదాన్ని ధరించాలి అంటే తప్పనిసరిగా అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు సాధ్యమవుతుంది. అయితే ఈ ఉన్నటువంటి
ఈ 4 యుగాల్లో కూడా అలా ఉండేటువంటి వాళ్ళుగా ఉండే రీతిలో నడుస్తూ ఉన్నప్పుడు గురు పరంపర ప్రాప్తంగానే లోకంలో వేదాన్ని లభించారు. అయితే ద్వాపర యుగానికి సంబంధించి ద్వాపర యుగం అంతం అయ్యేదాకా కూడా, అంతం దాకా కూడా ఈ వేదమంతా కూడాను ఒక రాశిగా ఉండేది. ఆ రాశినే అందరూ ఉపదేశం పొందేవారు, నడిచేది. కానీ ద్వాపర యుగ అంతంకి వచ్చేటప్పటికే రాబోయేటువంటి కలియుగంలో ఉండేటువంటి జనులందరూ కూడా అల్ప ఆయువులు కలిగినటువంటి వారు, అలాగే అల్ప సత్వం కలిగినటువంటి వారు, అల్ప బుద్ధులు అయి ఉంటారు కనుక అలాంటి వాళ్ళని ఒకసారి ఊహించి అంతర్యామి అయినటువంటి ఆ నారాయణుడి చేత ప్రేరేపింపబడినటువంటి వాడై వేదవ్యాసుడు ఈ మొత్తం దీన్నంతటినీ కూడాను విభజన చేశాడు. 4 వేదాలుగా రాసినంతటినీ కూడా. అయితే ఈ వైవస్వత మన్వంతరం ఏదైతే ఉందో, ఈ వైవస్వత మన్వంతరంలో అసలు ఇది జరగడానికి పూర్వం చెప్తున్నారు. అసలు ఈ వేదవ్యాసుడు ఎవరు అనేటువంటి దాని గురించి. వైవస్వత మన్వంతరంలోనే త్రిలోక పాలకుడైనటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణుడు బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి లోకపారుల చేత ధర్మ రక్షణ కోసమని ప్రార్థింపబడ్డాడు. ఆ యుగంలోనే వాళ్ళందరూ కూడాను పరమాత్మని ప్రార్థించారు, ఈ జగత్ రక్షణ, ధర్మ రక్షణ కావాలి, దానికోసంగా నువ్వు అవతరించాలి అని. అలా ప్రార్థింపబడినటువంటి ఆ పరమాత్మ రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి, తన వల్ల జరగబోయేటువంటి అనేక కృత్యాలని ఆలోచన చేసి తాను పరాశరుడు అని చెప్పబడేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన వలన సత్యవతి అని చెప్పబడేటువంటి ఆమె యొక్క గర్భంలో తన యొక్క అంశాంశమైనటువంటి అంశతోటి, కళతోటి పరమాత్మ నారాయణుడే వ్యాసుడుగా అవతరించాడు. ఆయనకి అసలు కృష్ణద్వైపాయనుడు అని పేరు. కృష్ణ ద్వీపంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని పేరు. కానీ వేదాలని వ్యాసం అంటే విభజన చేసినటువంటి వాడు అయ్యాడు గనక అతనికి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది, వేదాలని విభజనం చేయటం వల్ల. అలా వేదవ్యాసుడు అని చెప్పబడ్డాడు. ఈ వేదాలని 4 విధాలుగా విభజన చేశాడు. అదంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గనులు ఉంటాయి, గనులు. ఆ గనుల్లో అనేక రకాలైనటువంటి మణులు ఉంటాయి. అవన్నీ కూడాను గనుల్లో కలిసిపోయి ఉంటాయి. ఆ మణులన్నీ, ఆ కలిసిపోయినటువంటి గనుల్లో ఉన్నటువంటి మణులన్నిటినీ కూడా, అనేక రకాలైనటువంటి మణులన్నిటినీ కూడా పద్మరాగాలు అని, నీలాలు అని, ఇట్లా అనేక రకాలైనటువంటి విధాలుగా వేరు చేసినట్లుగా వ్యాస భగవానుడు కూడా ఋగ్వేదమని, అథర్వణ వేదమని, యజుర్వేదమని, సామవేదమని మంత్ర రాశినంతటినీ కూడా ప్రకరణ భేదంతో విభజన చేశాడు. ఆ ప్రకరణ భేదంతో వాటన్నిటిని కూడా ఉద్ధరించి వాటి ద్వారా 4 సంహితల్ని సృష్టించాడు. 4 సంహితా భాగాలుగా విభజన చేశాడు. ఆ తర్వాత చాలా గొప్ప బుద్ధిమంతుడైనటువంటి వ్యాస భగవానుడు తన యొక్క శిష్యుల్లో చాలా బుద్ధిమంతులైనటువంటి 4 శిష్యుల్ని పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహితా భాగాన్ని ఉపదేశం చేశాడు. అయితే ఆయన పైలుడు అని చెప్పబడేటువంటి, ఎవరెవరికి ఏ ఏ వేదాన్ని అనుగ్రహించారు అనేటువంటి దాన్ని వింటే, పైలుడు అని చెప్పబడేటువంటి ఆయనకి, ఆ శిష్యుడికి బహ్రుచ అనేటువంటి ఋక్ సంహితని, ఋగ్వేదాన్ని ఉపదేశం చేశాడు. 2 వైశంపాయనుడు అని చెప్పబడేటువంటి ఒక శిష్యుడికి నిగదము అని పిలువబడేటువంటి యజుర్వేద సంహితను ఉపదేశం చేశాడు.
అలాగే ఆయన శిష్యుల్లో జైమిని అని చెప్పబడేటువంటి ఆయన్ని పిలిచి ఆయనకి ఛందోగము అని చెప్పబడేటువంటి సామవేద సంహితని ఉపదేశం చేశాడు. అలాగే సుమంతుడు అని చెప్పబడేటువంటి ఆయన్ని పిలిచి ఆయనకి అథర్వ సంహిత అనేటువంటి ఒక సంహితని బోధించాడు. ఇట్లా 4 సంహిత భాగాలుగా వేదాన్ని విభజన చేయడం, ఆ విభజన చేయబడినటువంటి ఆ వేదాన్ని 4 మహానుభావులైనటువంటి వారికి బోధించడం అనేటువంటిది చేశాడు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరంలో నారాయణుడు బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి దేవతల చేత అర్థింపబడినవాడై లోక రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసంగా తాను పరాశరుడు, సత్యవతి అని చెప్పబడేటువంటి వారికి వ్యాసుడు అంటే ద్వైపాయనుడు అని, కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి పేరుతో అవతరించారు. కృష్ణ ద్వీపంలో పుట్టినటువంటి వారు గనక కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది ఆయనే మళ్ళీ ఆయనకే వేదాలన్నీ కూడాను విభజన చేయటం వల్ల వ్యాసుడు అని, వేద వ్యాసుడు అని పేరు వచ్చింది. వ్యాసం అంటే విభజించడం, వేదములను విభజించిన వాడు గనక వేద వ్యాసుడు అని పేరు వచ్చింది. ఎలాగైతే గణులలో కలిసిపోయి ఒకటి గుర్తించడానికి, వేరు చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి మణులన్నిటినీ కూడాను వేరు చేసి అవి నీలాలుగానో లేకపోతే వజ్రాలుగానో లేకపోతే పద్మరాగాలుగానో మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను ఏరి వేరుగా చూపించినట్లుగా, మొత్తం అంతా ఒకటే, అన్నీ ఆ రాళ్ళు రాసి దాంట్లో నుంచి వేరు చేసి చూపించినట్లుగా వ్యాస భగవానుడు కూడా వేద రాశినంతటినీ కూడాను ఋగ్వేదమని, అథర్వణ వేదమని, యజుర్వేదమని, సామవేదమని 4 రకాలైనటువంటి ప్రకరణాలుగా విభజన చేసి దాన్ని 4 సంహితలుగా లోకానికి అందించాడు. ఆ తర్వాత ఆయన 4 సంహితల్ని 4 శిష్యుల్ని పిలిచి వారికి అనుగ్రహించారు. ఆ శిష్యులు ఎవరు అనంటే పైలుడు అని చెప్పబడేటువంటి ఆయన, ఆ శిష్యుడికి ఆయన్ని పిలిచి ఆ పైలుడికి బహ్రుచ అనేటువంటి పేరు కలిగిన ఋగ్వేద సంహితని అనుగ్రహించాడు. వైశంపాయనుడు అని చెప్పబడేటువంటి ఇంకొక శిష్యుడికి నిగదము అని చెప్పబడేటువంటి యజుర్వేద సంహితను ఉపదేశం చేశాడు. అలాగే జైమిని అనేటువంటి ఇంకొక శిష్యుడికి ఛందోగం అని చెప్పబడేటువంటి సామ సంహితని ఉపదేశం చేశాడు. అలాగే సుమంతుడు అనేటువంటి శిష్యుడిని పిలిచి అథర్వ సంహితని బోధించాడు. అయితే ఆ శిష్యుల్లో పైలుడు అని చెప్పబడేటువంటి శిష్యుడు ఏం చేశాడు, ఆ తర్వాత తాను పొందినటువంటి ఋగ్వేదాన్ని 2గా విభజన చేశాడు, 2 శాఖలుగా చేశాడు. ఆ చేసి వాటిని ఇంద్రప్రమితి అని చెప్పబడేటువంటి ఒక శిష్యుడికి, భాష్కలుడు అని చెప్పబడేటువంటి ఇంకొక శిష్యుడికి ఈ 2 భాగాల్ని ఉపదేశం చేశాడు. అంటే ఋగ్వేదం 2 భాగాలు చేశాడు, దాన్ని మళ్ళీ 2 శిష్యులకి ఉపదేశం, అంటే శాఖలు అయ్యాయి అన్నమాట, 2 శాఖలుగా అయ్యాయి. అలాగా చేసిన తర్వాత ఆ భాష్కలుడు అని చెప్పబడేటువంటి వాడు తాను పొందాడే ఒక సంహితని, ఆ సంహితని మళ్ళీ 4 భాగాలు చేశాడు ఆయన. ఆ 4 భాగాలు చేసి వాళ్ళ శిష్యులైనటువంటి 4కి బోధించాడు. వాళ్ళెవరు, బోధ్యుడు అని చెప్పబడేటువంటి ఒక శిష్యుడు, అలాగే యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు,
అగ్నిమిత్రుడు అని చెప్పబడేటువంటి వాళ్ళకి ఉపదేశం చేశాడు. అయితే ఇందులో మళ్ళీ ఈ నలుగురిలో కూడా ఈ ఇద్దరిలో ఇంకో అతను ఉన్నాడు కదా, ఇంద్రప్రమితి అనేటువంటి వాడు. ఆ ఇంద్రప్రమితి అనేటువంటి అతను తను పొందినటువంటి సంహిత ఏదైతే ఉన్నదో ఆ సంహితని మాండుకేయుడు అని చెప్పబడేటువంటి ఒక మహర్షికి ఉపదేశం చేశాడు. ఆ మాండుకేయుడి యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి దేవమిత్రుడు అలాగే సౌభరి అనేటువంటి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆ ఋషులకి ఈయన తనకు లభించినటువంటి ఆ శాఖను ఉపదేశం చేశాడు. ఆ మాండుకేయుడు అని చెప్పబడేటువంటి ఆయన తన కుమారుడైనటువంటి శాకల్యుడు అని పేరు కలిగినటువంటి ఆయనకి తన సంహితని 5 భాగాలుగా విభజన చేసి అనుగ్రహించాడు. అంటే మాండుకేయుడి ద్వారా శాకల్యుడు పొందాడు. ఆ శాకల్యుడు చేశాడు మళ్ళీ 5 భాగాలుగా తాను పొందినటువంటి వేదాన్ని చేసి ఆయన శిష్యులైనటువంటి వాళ్ళకి ఉపదేశం చేశాడు. వాళ్ళల్లో వాత్స్యుడు అని చెప్పబడేటువంటి ఆయన ఒకరు, అలాగే ముద్గల్యుడు అని చెప్పబడేటువంటి ఆయన ఒకరు, శాతీయుడు అని చెప్పబడేటువంటి ఆయన ఒకరు, గోఖల్యుడు అనేటువంటి వారు, శిశిరుడు అని చెప్పబడేటువంటి వారు, మొత్తం 5 శిష్యులకి ఉపదేశం చేశాడు. అలాగే శాకల్య శిష్యుడైనటువంటి జాతుకర్ణ్యముని అని చెప్పబడేటువంటి ఆయన తనకి లభించినటువంటి సంహితని ఆయన ఉపదేశం చేశాడు కదా. ఆ శాకల్యుడు తన శిష్యుడికి ఉపదేశం చేస్తే ఆ జాతుకర్ణ్యముని అనేటువంటి ఆయన ఏం చేశారంటే దాన్ని మళ్ళీ 3 భాగాలుగా చేశాడు. చేసి దాంతోపాటుగా ఒక నిరుక్త శాస్త్రాన్ని కూడా రచించారు. ఆయన నిర్మించి ఆయన శిష్యులైనటువంటి బలాకుడు, పైలుడు, జాబాలుడు, విరజుడు అని చెప్పబడేటువంటి 4 శిష్యులకి ఈ 4 గ్రంథాలు ఉపదేశం చేశాడు. అయితే భాస్కరుడి యొక్క కుమారుడు ఉన్నాడు. అతనేం చేశాడంటే ప్రతి శాఖ నుండి కూడా ఇలా అనేక శాఖలుగా విభజింపబడింది. ప్రతి శాఖ నుంచి కూడాను మంత్రాలన్నిటినీ సంగ్రహించి దాన్ని వాలఖిల్యం అనేటువంటి ఒక సంహితను నిర్మించాడు. ఆయన నిర్మించి బాలాయని అలాగే భజ్యుడు, కాశారుడు అనేటువంటి వారికి ఈ సంహితని అనుగ్రహించాడు. వీళ్ళు ఈ శాఖని ఈ సంహిత ఏదైతే ఉందో వాలఖిల్యం అని చెప్పబడేటువంటి సంహితని వాళ్ళందరూ స్వీకరించారు. ఈ ఋషులందరూ కూడా సంప్రదాయానుసారంగా ఋగ్వేదీయ సంహితలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధ్యయనం చేశారు ఇంతమంది కూడా. అలాగే ఈ ఛందో విభాగాన్ని శ్రవణం చేసినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అతను తనకు ఉండేటువంటి సర్వ పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. అలాంటి ఈ ఛందో విభాగం అన్నమాట. తర్వాత వైశంపాయనుడు అని చెప్పబడేటువంటి ఆయనకి ఇచ్చారు ఋగ్వేదాన్ని. ఆ వైశంపాయనుడు ఏం చేశాడు, ఆయన యొక్క శిష్యులు ఉన్నారు, ఆయన కూడా ఉపదేశం చేశాడు చాలామందికి. అయితే ఒకసారి ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏం జరిగింది అంటే వైశంపాయనుడు తన శిష్యులందరికీ ఉపదేశం చేస్తున్నారు. రోజు కూడాను పాఠ ప్రవచనం జరిగేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నారు వారు. ఎవరైనా సరే సరిగ్గా సమయానికి రావాలి. సమయానికన్నా కొద్దిగా ఆలస్యంగా కనుక ఎవరైనా వస్తే వారికి దోషం అంటుకుంటుంది, పాపం ఉంటుంది, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అని ఒక నియమం పెట్టుకున్నారు. అందువల్ల ఎవ్వరూ కూడాను ఆలస్యంగా రాకూడదు, సరిగ్గా సమయానికి వచ్చేయాలి నియమం జరిగింది. అనుకోకుండా ఈ వైశంపాయనుడు రావడమే ఆలస్యమైంది. ఒకరోజు గురువు రావడమే ఆలస్యమైంది. సరే, బ్రహ్మహత్య వల్ల కలిగినటువంటి పాపం వస్తుందిగా మరి వీరికి, వచ్చేసింది. అది పోవటం కోసమని ఏదైతే శాస్త్రంలో చెప్పబడ్డాయో దీనికి ఇది పోగొట్టుకోవడానికి కావలసిన వ్రతాలు, ఆ వ్రతాలన్నీ ఆచరించడం కోసంగా చరకులు అని పేరు కలిగినటువంటి వారు, యజుర్వేదులు అని చెప్పబడినటువంటి వారుగా పేరు పొందిన కొంతమంది శిష్యులు వచ్చి
వీళ్ళందరూ కూడాను ఆయనకి వ్రతాన్ని ఆచరించారు. గురువు గారికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడం కోసం వీరు చేయాలని ప్రారంభించారు. సరే, వీళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించే సమయంలో ఈ వైశంపాయనుడి యొక్క శిష్యుడే ఇంకొకతను, ఆయనకి పేరు యాజ్ఞవల్క్యుడు అని. ఆ యాజ్ఞవల్క్యుడు అని చెప్పబడేటువంటి శిష్యుడు వచ్చి గురువుగారితో అన్నారు, గురుదేవా, మీకున్నటువంటి బ్రహ్మహత్య పోగొట్టడానికి అల్పశక్తి కలిగినటువంటి శిష్యులు వ్రతాచరణం చేస్తే ఏం పోతుంది అనుకుంటున్నారండి? వీళ్ళకి అసలు ఏమున్నది శక్తి? వీళ్ళు మీ గురించి వ్రతం చేస్తే ఏం పోతుంది? వీళ్ళకన్నా ఎక్కువ ఫలప్రదమైనటువంటి వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని అన్నట్టు. ఎవరు? యాజ్ఞవల్క్యుడు అని చెప్పబడేటువంటి శిష్యుడు. వైశంపాయనుడు గురువు గారికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ తన శిష్యులే. అందరూ తన శిష్యులైనప్పుడు అందరి యందు ఉండేటువంటి ఆ ప్రేమ సమానంగానే ఉంటుంది. వాళ్ళందరినీ అవమానపరిచాడు. ఈ బ్రాహ్మణులైనటువంటి వీళ్ళని అవమానపరిచేటప్పటికి చాలా కోపం వచ్చి, నీలాంటి బ్రాహ్మణ తిరస్కారి అయినటువంటి శిష్యుడు వల్ల నాకు ఏ విధమైన ప్రయోజనం లేదన్నాడు. బ్రాహ్మణుల్ని నిందిస్తే నేను అంగీకరించను. బ్రాహ్మణ నింద చేసినటువంటి నీలాంటి వాడు నాకేం ప్రయోజనం? నువ్వు నాకేం నా వ్రతాన్ని ఆచరించి నాకు ఫలప్రదమైనటువంటి స్థితి కలిగిస్తావు? నువ్వు చేయలేవు అన్నాడు. నువ్వు ఈ బ్రాహ్మణుల్ని నిందించావు కనుక, అందులో నా శిష్యుల్ని కూడా నిందించావు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, నాకు మళ్ళీ కనిపించద్దు అన్నాడు. నువ్వు వెళ్ళిపో. వెళుతూ నేను నీకు ఏదైతే విద్యను ఉపదేశం చేశానో విద్య అంతా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమన్నాడు. విద్య వదిలేమంటే మనం ఏం చేస్తాం? పుస్తకాలు వదిలేసి వెళ్తాం. ఏమండి, పుస్తకాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ అలా కాదు. ఈ యాజ్ఞవల్క్యుడు తాను ఏదైతే అధ్యయనం చేశాడో ఆ యజుర్వేద మంత్రాలన్నింటినీ కూడా అక్కడ కక్కేశాడు. కక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రంథాలు లేవు. గురువుగారు చెప్తే ధారణ చేయడమే. మళ్ళీ తాను ధారణ చేసింది మళ్ళీ ఇంకో గురువుకి, అది ఇంకో శిష్యుడికి ట్రాన్స్ఫర్ చేయడమే, అతను కూడా ధారణ చేయడమే. అలా వచ్చినటువంటివి ఇవి. అంతేగాని మనకి ఉండేటువంటి గ్రంథాలు ఉండి చేయడం కాదు. అందువల్ల తాను ఏవైతే మంత్రాలను పొందాడో ఆ మంత్రాలని కక్కేశాడు. ఎప్పుడైతే ఈ మంత్ర రాశిని కక్కేసి వెళ్ళాడో దాన్ని స్వీకరించడంలో బాగా ఆశ కలిగినటువంటి ఆ శిష్యుల్లో కొంతమంది అందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని స్వీకరించాలి. స్వీకరించడం కోసం వాళ్ళ రూపాల్ని మార్చుకొని తిత్తిరి అనేటువంటి ఒక పక్షుల రూపంలో వెళ్ళారు. తిత్తిరి పక్షుల రూపంలో వెళ్ళి ఆ రాశినంతటిని, వేద రాశినంతటిని స్వీకరించారు. అందువల్ల చాలా సుందరమైనటువంటి యజుర్వేద శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తైత్తిరీయములు అని పేరు వచ్చింది. తిత్తిరి పక్షులుగా వెళ్ళి ఆ మంత్రాల్ని స్వీకరించారు ఋషులు కనుక ఆ వేద మంత్రాలకి తైత్తిరీయ భాగములని పేరు వచ్చింది. సరే, ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గురువుగారు వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయాడు. ఎందుకు? తాను బ్రాహ్మణ నింద చేసినందుకు ఆయన శపించారు. అదే శపించడం అంటే పంపించేశారు. అప్పుడు ఆ వైశంపాయనం నుంచి అప్పుడు ఏమనుకున్నాడు ఇతను యాజ్ఞవల్క్యుడు, నేను నేర్చుకున్నటువంటి విద్యనంతటినీ కక్కేసి వెళ్ళిపోమన్నాడు కదా. అయితే ఈ యజుర్వేద సంహిత చెప్పగలిగినటువంటి వారు వైశంపాయనుడు ఒక్కడే, ఇంకెవరు లేరు. ఎందుకంటే వ్యాసుడు ఈయనకి మాత్రమే ఉపదేశం చేశాడు కనుక ఇక్కడ వీళ్ళకి తెలియనటువంటి మంత్రాలే నేను ఇంకా పొందాలి. కానీ శాఖ నాకు యజుర్వేద శాఖ అవుతుంది కనుక ఆ శాఖ మంత్రాలని పొందాలి. ఎలాగా? వీళ్ళకు కూడా తెలియనటువంటి యజుర్వేద మంత్రాలని నేను పొందాలి అనుకొని బయలుదేరాడు ఈ యాజ్ఞవల్క్యుడు. ఎక్కడికి వెళ్ళాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు.
సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని చాలా గొప్పగా స్తోత్రం చేశాడు. ఓ ఆదిత్య, నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వు ఒక్కడివే ఈ సర్వ జగత్తుకి ఆత్మభూతమైనటువంటి కాలస్వరూప ద్వారంలో బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము కూడా ఉండేటువంటి జరాయుజ అండాయుజాలని చెప్పబడేటువంటి అనేక రకాల చతుర్విధమైనటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో 4 రకాలుగా, వాటిలో హృదయాల్లోనూ బాహ్య ప్రదేశంలోనూ ఆకాశంలాగా ఉపాధి అనేటువంటి ఒక శరీరం కూడా లేనటువంటి వాడివై, అంటే ఉపాధి చేత అనాచ్ఛాదితమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి శరీరమో లేకపోతే ఏదో కప్పుకొనో తిరిగేటువంటి వాడివి కాకుండా నువ్వు సంచరిస్తూ ఉంటావు ఆకాశంలో నిరంతరము కూడా. నీ వల్ల మేషం రాసులు ఉన్నాయి, ఆ రాసులన్నీ వృద్ధి పొందుతూ ఉంటాయి. అలాగే నీ వల్ల కాలం అనేటువంటిది వృద్ధి పొందుతూ ఉంటుంది. సంవత్సర అని చెప్పబడేటువంటి సమష్టి ద్వారం ఏదైతే ఉన్నదో ఆ ద్వారంలో ప్రతి సంవత్సరంలో కూడాను జలాల్ని ఇవ్వడంలోనూ జలాల్ని స్వీకరించడంలోనూ నువ్వు నిమగ్నుడై ఈ సంసార యాత్రని చేస్తూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు అని స్తోత్రం చేశాడు. నువ్వు త్రికాలంలో కూడా త్రిసంధ్యల్లో కూడా వేద విహితమైనటువంటి ఉపాసనలో ఎవరైతే నిమగ్నులై ఉంటారో ఆ పురుషుల యొక్క అన్ని దుష్టమైనటువంటి కర్మల్ని, వాటి యొక్క ఫలరు స్వరూపమైనటువంటి దుఃఖాన్ని, అలాగే వాటికి బీజస్వరూపమైనటువంటి అజ్ఞానాన్ని అన్నిటినీ కూడాను నాశనం చేస్తావు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే సంధ్యోపాసన చేస్తారో, సంధ్యావందనాది క్రియలు చేస్తారో వాళ్ళకి ఈ ఫలాలు కలుగుతాయి. వాళ్ళ దుష్కృతులు పోగొట్టేస్తాడు. వాళ్ళ ఆ దుష్కృతుల వల్ల వచ్చేటువంటి ఫలాల్ని పోగొడతాడు. దుఃఖాన్ని, ఫలాలంటే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొడతాడు. అసలు ఈ దుష్కృతికి మూలమైనటువంటిది అజ్ఞానం కనుక ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తావు నువ్వు అన్నాడు. నేను ప్రకాశిస్తున్నటువంటి నా ఈ నేను అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి ఈ నీ యొక్క ఈ మండలం ఏదైతే ఉన్నదో, ఈ సూర్యమండలం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఎదురుగా ఉండి నిన్ను ధ్యానిస్తున్నాను అన్నాడు యాజ్ఞవల్క్యుడు. నువ్వు ఈ జగత్తులో స్వయంగా అంతర్యామి అయినటువంటి ఆత్మస్వరూపుడు అయి ఉన్నావు అన్నాడు. అలాగే తమకి తాము ఆశ్రయించుకొని ఉన్నటువంటి జంగమ స్థావరాదుల సంఘ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మనస్సుని, ఇంద్రియాలని, ప్రాణాలని, వీటన్నిటిని కూడా ప్రేరేపించేవాడివి కూడా నువ్వే అయి ఉన్నావు. పరమ కరుణామయుడైనటువంటి నువ్వు ఈ జగత్తులో అంధకారం అనేటువంటి అజరం, అంధకారం అంటే ఏంటి? చీకటి. ఆ చీకటి అనేటువంటి అజగరం అనేటువంటి కొండచిల్లు ఉన్నదే, ఆ కొండచిల్లు మింగేసినట్టుగా నువ్వు వచ్చి ఆ చీకటినంతటిని కూడా నువ్వు మింగేస్తున్నావు. అలాంటి ఆ చీకటి చనిపోయిందిలాగా అయిపోతుంది. దానికి ఇంకా చీకటి అంధకారం అనేటువంటిది గుర్తించడానికి కూడా లేకుండా అయిపోతుంది. అలా చేసి నువ్వు ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటినంతటిని కూడా మేల్కొల్పి ప్రతిదినము కూడాను వాళ్ళు చేసేటువంటి 3 పూటల చేసే సంధ్యావందనాది క్రియలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అది స్వీకరిస్తూ వాళ్ళకి పరమ కళ్యాణ స్వరూపమైనటువంటి శుభకరమైనటువంటి స్వధర్మానుష్ఠానంలో ఈ జీవులందరినీ కూడాను ప్రేరేపిస్తుంది. అంటే సూర్యోదయం అయిన తర్వాత నుంచే కదా మనం లేచి మన యొక్క కర్మల్లోకి వెళుతాం, మన ధర్మాలన్నింటినీ కూడా. ఎందుకు అంటే ఈ సంధ్యావందనాది క్రియలు చేయడం వల్ల ఆయన ఉదయం అవుతున్నది. ఆ ఉండేటువంటి ఆ ఉదయానికి ఆటంకమైనటువంటి అసురులని ఈ సంధ్యావందనంతో అర్ఘ్యప్రదానం అని చెప్పబడేటువంటి ఆ జలం ఒక ఆయుధాలై వాళ్ళని సంహరిస్తే అప్పుడు సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయం వల్ల లోకంలో ఉండేటువంటి జీవకోటంతా కూడాను వాళ్ళ యొక్క ధర్మాల్లో ప్రవర్తించడానికి అవకాశం కలుగుతుంది. అవన్నీ కూడా నువ్వే చేస్తున్నావు, నీ ప్రేరణ వల్ల జరుగుతున్నాయి అన్నాడు. నువ్వు నీ సంచరించేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ సంచరించే మార్గం అంతటా కూడా ఇంద్రాది దిక్పాలకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కోమలమైనటువంటి హస్తాలతో అంజలి ఘటించి
నీకు నమస్కరించిన తర్వాత అర్ఘ్యప్రదానాదులు ఇస్తున్నారు వాళ్ళు, ఆ దేవతలందరూ కూడా. ఆ అర్ఘ్యాదుల చేత నువ్వు పూజింపబడినటువంటి వాడివై దుర్జనులైనటువంటి వాళ్ళకి భయాన్ని కలిగిస్తూ సమ్రాట్టులాగా నువ్వు పరిభ్రమిస్తున్నావు అన్నాడు యాజ్ఞవల్క్యుడు ఆయన్ని స్తోత్రం చేస్తూ. సంతోషించాడు సూర్య భగవానుడు. నీకేం కావాలన్నాడు. అంటే అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, నేను నీ దగ్గరికి వచ్చింది విద్య కోసం, నిన్ను అర్థించడానికి వచ్చాను. అయితే నాకు కావలసినటువంటి విద్య ఎవ్వరికీ తెలియనటువంటి యజుర్వేద మంత్రాలు నీ దగ్గర అధ్యయనం చేయాలనుకుంటున్నాను, ఎవ్వరికీ తెలియనివి భూలోకంలో అన్నాడు. అనేటప్పటికీ ఆ 3 భువనాల్లోనూ పూజనీయమైనటువంటి వ్యక్తులందరికీ కూడా పూజ్యుడైనటువంటి వాడివి కనుక నీ ద్వారా నేను పొందాలనుకున్నాను, అనుగ్రహించమని ప్రార్థిస్తే దానికి అతను ఏమన్నాడు అనేటువంటిది సూత మహర్షి చెప్తున్నారు. సూర్య భగవానుడు యాజ్ఞవల్క్యుడి చేత ఇలా స్తోత్రం చేయబడి సంతృప్తి పొంది అప్పుడు ఆయన ఇస్తాను నీకు, అలాగే అనుగ్రహిస్తానని చెప్పి అశ్వరూపాన్ని ధరించాడు సూర్య భగవానుడు. అశ్వరూపాన్ని ధరించి ఆ యాజ్ఞవల్క్యుడికి ఇతరులకి ఎవ్వరికి కూడాను తెలియనటువంటి యజుర్వేద మంత్రాలని ఉపదేశం చేశాడు. అప్పుడు ఆ యజుర్వేద మంత్రాలన్నీ స్వీకరించినటువంటి యాజ్ఞవల్క్యుడు అపరిమితమైనటువంటి యజుర్వేద మంత్రాల చేత దీన్ని మళ్ళీ ఆయన 15 శాఖలు చేశాడు. చాలా అపరిమితమైనటువంటి వేద మంత్రాలను ఉపదేశం చేస్తే అవన్నీ మరి లోకానికి అందించాలి, అన్నిటినీ ధరించగలిగేటువంటి వాళ్ళు ఉండాలి. అందుకోసం దాన్ని మళ్ళీ 15 శాఖలు చేశాడు. చేసిన తర్వాత కాణ్వుడు, మాధ్యందినుడు అని చెప్పబడేటువంటి ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపదేశం చేశాడు. ఆ ఋషులు వాజసనేయ శాఖలు అంటారు. ఆ వాజసనేయ శాఖల్ని వాళ్ళు స్వీకరించారు. అలాగే ఈ విధంగా యజుర్వేద సంబంధంగా వచ్చింది. దీన్నే మళ్ళీ శుక్ల యజుర్వేదం అంటారు. వైశంపాయనుడి ద్వారా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీనేమో కృష్ణ యజుర్వేదం అంటారు, తైత్తిరీయ శాఖ అన్న. అలాగే యాజ్ఞవల్క్యుడి ద్వారా సూర్యుడి నుంచి పొందినటువంటి ఈ యజుర్వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని శుక్ల యజుర్వేదం అన్నారు. ఈ శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని మళ్ళీ యజుర్వేదం 2 రకాలు దీనివల్ల అయిందనమాట. సరే, అలా అయింది. అయిన తర్వాత ఇప్పుడు సామవేదాన్ని గురించి చెప్తున్నారు. ఋగ్వేదం అయిపోయింది, యజుర్వేదం అయింది, సామవేదం. సామవేదం జైమినికి ఉపదేశం చేశారు వేదవ్యాస మహర్షి. ఆ జైమినికి సుమంతుడు అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ సుమంతుడికి సుత్వానుడు అనేటువంటి ఇంకో పుత్రుడు ఉన్నాడు, అంటే మనవడు అనమాట జైమినికి పుత్రుడేమో సుమంతుడు, అతని పుత్రుడేమో సుత్వానుడు అని. ఈ జైమిని ఏం చేశాడంటే ఈ వేదాన్ని, సామవేదాన్ని రెండు సంహితలు, ఈ సంహితనంతటి 2 భాగాలు చేశాడు, 2 శాఖలు చేశాడు. చేసి ఒకటి కుమారుడికి ఒకటి మనవడికి ఉపదేశం చేశాడు. సుమంతుడికి సుత్వానుడికి ఉపదేశం చేశాడు. అయితే జైమిని శిష్యుడు ఉన్నాడు ఇంకో అతను, చాలా మేధావి. ఆ చాలా మేధావి అయినటువంటి ఆ శిష్యుడి పేరు సుకర్మ. సుకర్మ అని చెప్పబడేటువంటి అతను కూడా సామవేదం అనేటువంటి మహావృక్షం ఇది. ఆ మహావృక్షానికి 1000 శాఖలు ఏర్పాటు చేశాడు ఆయన. 1000 శాఖలుగా దాన్ని విభజన చేశాడు. ఆ తర్వాత కుశలనందనుడైనటువంటి హిరణ్యనాభుడు, అలాగే పౌష్యంజి అని చెప్పబడేటువంటి 2 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకి, అలాగే అవంత్యుడు అని చెప్పబడేటువంటి మరియు ఇంకొక బ్రహ్మజ్ఞ శ్రేష్ఠుడైనటువంటి మహానుభావుడు, ఆ శిష్యుడికి ఈ విభజింపబడినటువంటి సంహితలన్నింటినీ ఉపదేశం చేశారు.
అలాగే ఈ పౌష్యంజి, అవంత్యుడు, హిరణ్యనాభుడు అని చెప్పబడేటువంటి వారికి ఉత్తర దేశీయులైనటువంటి 500 మంది సామవేదజ్ఞ శిష్యులు ఉన్నారట. ఉత్తర దేశీయులైన వాడు ఈ ముగ్గురికి కూడా. ఎవరికి? పౌష్యంజి, అవంత్యుడు, హిరణ్యనాభుడు అని చెప్పబడేటువంటి వారికి ఉత్తర దేశీయులైనటువంటి 500 మంది సామవేదజ్ఞ శిష్యులు ఉన్నారు. వారు కాలాంతరంలో ఉత్తర దేశీయులకి, పూర్వదేశీయులైనటువంటి వారికి అందరికీ కూడాను వారికి లభించినటువంటి ఈ శాఖలన్నీ ఉపదేశం చేశారు. అయితే పౌష్యంజి శిష్యులైనటువంటి వాళ్ళలో లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుశీలుడు, కుక్షి అని చెప్పబడేటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క 100 శాఖల్ని తీసుకున్నారు, అధ్యయనం చేశారు. హిరణ్యనాభుడి యొక్క శిష్యుడైనటువంటి కృతుడు అనేటువంటి వాడు తన శిష్యులకి 24 సంహితల్ని, బుద్ధిమంతుడైనటువంటి అవంత్యుడు అని చెప్పబడేటువంటి అతను తన శిష్యులకి ఇతరమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపదేశం చేశారు. ఈ విధంగా ఈ సామవేదం దాకా ఉన్నటువంటి 3 వేదాలని ఇలా విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత వాటిని వాళ్ళ యొక్క శిక్షలకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక శాఖలుగా, శాఖోపశాఖలుగా వేదం అనేటువంటిది విస్తరించింది. ఎందుకని? మొత్తం ఒకటిగా ఉంటే దాన్ని ధరించడం కష్టం కనుక. బుద్ధి, అల్ప బుద్ధి కలిగినటువంటి వారు, ధారణ శక్తి మనిషికి చాలా తక్కువ. కలియుగంలో ధారణ శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని మనం పెద్ద పెద్ద పేర్లతో, ఫోటోలతో పేపర్లలో వేసి చూపిస్తుంటాం. చాలా గొప్ప ధారణా శక్తి. ఎవరో ఒకళ్ళని చూపించి ఆనందపడేటువంటి రోజులు కలియుగం. ఆ రోజులు అందరూ గొప్ప ధారణా శక్తి కలిగిన వాళ్ళు. అందువల్ల అల్పమతులు, ధారణాశక్తి లేనటువంటి వారు ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళ కోసం ఈ ప్రయత్నం అంతా కూడా. ఆ వేదం కొన్ని రాశిగా ఉన్నది 4 భాగాలుగా చేసినా ఆ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు ధరించగలరా అంటే అది కూడా లేదు కనుక దాన్ని శాఖలుగా విభజన చేసి ఒక్కొక్క శాఖ ఒక్కొక్కరికి ఇచ్చి దాన్ని ఏ విధంగా అయినా సరే వేదాన్ని మనం జాగ్రత్త పరచాలి అనే భావన. కానీ దాంట్లో చాలా మృగ్యమైపోయాయి. చాలా అల్ప భాగం వేదం ఇప్పుడు మనకి మిగిలింది. ఇప్పుడు వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా అల్ప భాగాన్ని మాత్రమే చేస్తున్నారు. మిగిలినదంతా మృగ్యమైపోయేది, కనిపించలేదు, కాలగతిలో కలిసిపోయి అట్లా అన్నమాట. సరే, ఇప్పుడు అథర్వ వేద శాఖల్ని గురించి చెప్తున్నారు. అలాగే పురాణ లక్షణాలని గురించి కూడా చెప్తున్నారు. అదేమిటో ఒకసారి చూద్దాం. సరే, అథర్వ వేదజ్ఞుడైనటువంటి సుమంతుడు అని చెప్పబడేటువంటి ఆయన ఉన్నాడు. ఆ సుమంతుడు కబంధుడు అని చెప్పబడేటువంటి అతని యొక్క శిష్యుడికి ఈ సంహిత విషయాన్నంతటినీ బోధించాడు. వ్యాస భగవానుడి దగ్గర నుంచి సుమంతుడు పొందాడు. సుమంతుడి నుంచి కబంధుడు అని చెప్పబడేటువంటి అతని శిష్యుడు పొందాడు. ఆ కబంధుడు అనేటువంటి శిష్యుడు మళ్ళీ దాన్ని 2 భాగాలుగా విభజన చేశాడు. చేసి పథ్యుడు, వేదదర్శుడు అని చెప్పబడేటువంటి 2 శిష్యులకు ఉపదేశం చేశాడు. అలాగే సౌక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అని చెప్పబడేటువంటి 4 వేదదర్శుని యొక్క శిష్యులై ఉన్నారు. ఆ వేదదర్శుని యొక్క శిష్యులైనటువంటి వీళ్ళకి అవి అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు పథ్యుని యొక్క శిష్యులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాను విను. వాళ్ళు కుముదుడు, శునకుడు, జాబాలి అనేటువంటి వీరు ఈ పథ్యుని దగ్గర అథర్వణ వేదాన్ని అధ్యయనం చేశారు. ఈ అథర్వ వేదం అనేటువంటిది ఈ విధంగా వాళ్ళకి లభించింది. ఆ తర్వాత శునక శిష్యులైనటువంటి బభ్రువు, అలాగే సైంధవాయనుడు అని చెప్పబడేటువంటి వాళ్ళిద్దరూ కూడా
శునకుని చేత విభజింపబడినటువంటి 2 సంహితల్ని కూడా అధ్యయనం చేశారు. ఆ తర్వాత సైంధవాయనుడి యొక్క శిష్యులైనటువంటి సావర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ అధ్యయనం చేశారు. ఆ తర్వాత నక్షత్రకల్పుడు, శాంతికల్పుడు, కశ్యపుడు, అంగిరసుడు మొదలైనటువంటి వారు అథర్వవేద ఆచార్యులయ్యారు. ఈ విధంగా అథర్వవేదం అనేటువంటిది ఇంతమందిని ఇలా చేరింది. అయితే ఇప్పుడు పౌరాణికులైనటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. వేదవ్యాస మహర్షి పురాణాలని కూడా అనుగ్రహించారు రచించి. ఆ అనుగ్రహింపబడినటువంటి వాళ్ళు ఎవరు పురాణాలని అనేటువంటి విషయాన్ని చెప్తాను నేను. ఈ పౌరాణిక ఆచార్యులు అని చెప్పబడేటువంటి వారు 6 ఉన్నారు. ఈ 6లో త్రయారుణి అని చెప్పబడేటువంటి ఆయన కశ్యపుడు, సావర్ణి, ఆకృతవర్ణుడు, వైశంపాయనుడు, హారీతుడు అని చెప్పబడేటువంటి వారు. వీళ్ళందరూ 6 పౌరాణికులు వీళ్ళు. అలాగే వ్యాస మహర్షి శిష్యుడు, అలాగే నా పితృదేవుడు. ఎవరు చెప్తున్నారు ఇది? సూతుడు చెప్తున్నాడు. ఈ సూతుడు తాను చెప్తున్నాడు, నా పితృదేవుడైనటువంటి రోమహర్షణుడు ఉన్నాడే అతను అని చెప్తున్నారు. అతను కూడా వ్యాసుడి దగ్గర నుంచి సంహితని నేర్చుకున్నాడు. ఇవన్నీ ఈ పౌరాణికుడే ఆయన ప్రధానంగా. కాదు, పౌరాణికుడు. ఈ పౌరాణికుడు వేరు. అయితే ఈ రోమహర్షుడి దగ్గర, ఈ రోమహర్షుడు వేదవ్యాసుడి దగ్గర నుంచి పొందిన తర్వాత ఈ పౌరాణిక సంబంధమైనటువంటి వీటినన్నిటిని పురాణాలని ఒక్కొక్క సంహితగా కొంతమంది అధ్యయనం చేశారు. ఈ సంహితలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు సుమారు 6 ఉన్నారు. 6 శిష్యులుగా ఈ 6 సంహితల్ని అధ్యయనం చేశారు. పైన చెప్పారు కదా, త్రయారుణి మొదలైనటువంటి. అయితే ఇందులో మళ్ళీ కశ్యపుడు అనేటువంటి వారు, అలాగే నేను అంటే ఈ సూతుడు అనమాట, అలాగే సావర్ణి, అలాగే రామ శిష్యుడైనటువంటి అకృతవర్ణుడు అనేటువంటి 4 కూడా నా తండ్రి అయినటువంటి రోమహర్ష ముని దగ్గర మూల సంహితని 4 అధ్యయనం చేశాం. ఇప్పుడు సావధానుడివై నువ్వు బ్రహ్మర్షుల చేత వేద శాస్త్రానుసారంగా నిర్ణయింపబడినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లక్షణాలు, పురాణ లక్షణాలు. పురాణం అంటే ఏమిటి, ఏముంటాయి అందులో పురాణంలో, ఆ పురాణ లక్షణాలన్నీ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. పురాణ పండితులైనటువంటి వాళ్ళు దీన్ని 10 భాగాలుగా విభజన చేశారు. ఇది లక్షణాలు, 10 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మహాపురాణానికైతే 10 లక్షణాలు, అలాగే ఉప పురాణానికైతే 5 లక్షణాలు ఉంటాయి. అందులో కూడా ఇప్పుడు మనకి ఉండే పురాణాలకి ప్రధానంగా చెప్పబడేటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి సర్గం. సర్గం అంటే సృష్టి అన్నమాట. రెండవది విసర్గం, సర్గం విసర్గం. అలాగే వృత్తి అంటే స్థితి అంటాం. తర్వాత రక్ష అంటే పోషణ. అలాగే మన్వంతరం, అలాగే వంశం, వంశానుచరితం, సంస్థ అంటే నిరోధం, అలాగే హేతువు, అలాగే అపాశ్రయం అంటే ఆశ్రయం అనేటువంటివి 10 లక్షణాలు కూడా పురాణ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి. ఈ 10 లక్షణాలు కలిగినటువంటి పురాణం మహాపురాణం అని, అలాగే 5 లక్షణాలతో అంటే 5 లక్షణాలతో కూడుకున్నటువంటిది ఉప పురాణము అని చెప్పబడుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ప్రధానం యొక్క గుణక్షోభ వలన, అంటే ప్రధానం అంటే మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి యొక్క గుణక్షోభం అంటే 3 గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమ గుణాలు, వాటి యొక్క క్షోభ వలన కలిగినటువంటి మహత్తత్వం, ఆ మహత్తత్వం నుంచి 3 అహంకారాలు,
వాటి నుంచి భూత తన్మాత్రలు, ఇంద్రియాలు, విషయాలు, దేవతలు అనేటువంటి వాళ్ళందరూ పుట్టడం, ఇదంతా కూడా సృష్టి అని చెప్పబడింది. సర్గం అన్నారే మొట్టమొదటిది. సర్గం అంటే ఇదన్నమాట. అంటే ఈ తన్మాత్రలు, ఇంద్రియాలు, విషయాలు, ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలు జన్మించిందంతా సృష్టి అని చెప్పబడింది. అలాగే పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి మహత్తత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పూర్వకర్మానుసారంగా, ఆ పూర్వకర్మానుసారంగా బీజాల నుంచి బీజం అంటే చరాచర ప్రాణులన్నిటిని కూడా సృష్టించడం అనేటువంటిది విసర్గం అని చెప్పబడింది. అంటే ఇప్పుడు సర్గమంతా పరమాత్మ సృష్టి, విసర్గమంతా చతుర్ముఖ బ్రహ్మ సృష్టి అన్నమాట. అలాగే చరప్రాణులకి అచర ప్రాణులకి, చరప్రాణులకి అచర ప్రాణులు, ఒకప్పుడు చరప్రాణులు కూడా వృత్తి స్వరూపాలు అవుతూ ఉంటాయి. ఈ రెండు కూడా అవుతుంటాయి. అంటే ఏంటి? చరప్రాణులుగా అచర ప్రాణులు వృత్తి అవుతాయి, అంటే స్థితి అన్నమాట, అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి చరప్రాణులు కూడా వృత్తి స్వరూపాన్ని పొందుతూ ఉంటాయి. వాటిలో మానవులకి సహజంగా వివిధమైనటువంటి వాక్య ప్రేరణల వల్ల, అనేక రకాల మాటల యొక్క ప్రేరణ చేత నియమింపబడేటువంటి ఒక జీవిక ఏదైతే ఉన్నదో, వాళ్ళు జీవించేటువంటి దానికి కావలసినటువంటి జీవిక, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ విధంగా జీవించాలి, వైశ్యులు ఇలా జీవించాలి, క్షత్రియులు ఇలా జీవించాలి అనేటువంటిది శాస్త్రం చేత శబ్దం ద్వారా, అంటే వేదం ద్వారా విధింపబడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వృత్తి అని అంటారు. ఆ జీవిక విధానం ఏదైతే చెప్పబడిందో దానికి వృత్తి అంటారు. ఆ వృత్తి అనేటువంటిది ఒకటి. అలాగే ప్రతి యుగంలో కూడా తిర్యక్కులు, మర్త్యులు, అంటే మర్త్యులు అంటే మానవులు, ఆ తిర్యక్కులు అంటే పక్షులు, అడ్డంగా తిరిగేటువంటి జంతువులు మొదలైనటువంటి, అలాగే ఋషులు, దేవతలు అనేటువంటి వారిలో దైత్య వినాశం కోసం, రాక్షసుల్ని సంహరించడం కోసం అని ఈ జాతులన్నిటిలో కూడా పరమాత్మ అద్భుతమైనటువంటి అవతారాలు ఎన్నో ఎత్తాడు. ఆ అవతారాల వల్ల లీలలు చేశాడు. ఆ అవతారాల్లో ఆ లీలల్నే రక్ష అంటారు. రక్ష అంటే పోషణం అన్నమాట. రక్ష అన్నారు అనేటువంటి నామంతో ప్రసిద్ధమయ్యాయి. అలాగే మనువు, దేవతలు, మనుపుత్రులు, సురేశ్వరులు అంటే దేవతల యొక్క, సురులకి ఈశ్వరులైనటువంటి వాళ్ళు, దేవతలకి రాజులు, అలాగే ఋషులు, నారాయణుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తమ తమ అధికారాల యందు ప్రవృత్తమైనప్పుడు వీళ్ళందరూ కూడాను ఉన్నారు. ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అధికారాల్లో ఉన్నప్పుడు దానికి మన్వంతరం అని పేరు వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళందరూ తమ తమ యొక్క అధికారాల్లో ఉంటున్నారో ఆ అధికారాల్లో ఉండేటువంటి సమయాన్ని మన్వంతరం అన్నారు. ఈ మన్వంతరాలు కూడా 6 విధాలైనటువంటి మన్వంతరాలుగా చెప్పబడుతున్నాయి అన్నాడు. అలాగే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి అనేక మంది విశుద్ధమైనటువంటి రాజులు ఉన్నారు. ఆ రాజులు 3 కాలాలకి సంబంధించి కామవర్తనం ఏదైతే ఉందో, కోరికతో చేసేటువంటి క్రియలు, లేకపోతే ఆ కోరికతో పెంచేటువంటి వంశాలు పెరిగేది వాటి వల్ల ఆ విధంగా వచ్చేటువంటి ఏదైతే ఆయా రాజుల యొక్క వంశాలు ఉన్నాయో అది వంశం అని చెప్పబడింది. కామవర్తనమే వంశం అన్నారు. వారి వంశధరులైనటువంటి వారి యొక్క చరిత్రలను తెలియజేసేటువంటిది వంశానుచరితం అన్నారు. అంటే ఆ రాజుల యొక్క వంశం ఏదైతే ఉన్నదో ఆ వంశంలో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క చరిత్రలు ఏవైతే ఉంటాయో ఆ చరిత్రలన్నింటినీ కూడాను వంశానుచరిత్రము అన్నారు. అలాగే పండితులైనటువంటి వారు నైమిత్తికమని, ప్రాకృతికమని, నిత్యమని, ఆత్యంతికము అని చెప్పబడేటువంటి 4 రకాలైనటువంటి
మన ప్రళయాలు ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. ఆ విశ్వం యొక్క మాయికమైనటువంటి ప్రళయాల్లో ఈ ప్రళయాలు ఏవైతే ఉన్నాయో వీటిని సంస్థ అంటారు. సంస్థ అని అంటారు. అనేటువంటి నామంతో దీన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ కాల్సిన దీన్ని వర్ణిస్తున్నారు. అలాగే కొందరు ఎవరినైతే అనుశాయి అని, మరికొందరు అవ్యాకృతమని పిలుస్తూ ఉంటారో ఆ పేర్లతోటి అవిద్యా కర్మకారి ఎవరిని పిలుస్తారు? ఇవన్నీ అవిద్య చేత కర్మ చేసేటువంటి జీవుడు అన్నమాట. ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వం యొక్క సృష్ట్యాది కార్యక్రమాలన్నిటికీ హేతు అవుతున్నాడు. అసలు సృష్టికి కారణం ఎవరు? హేతు ఎవరు? జీవుడే అవుతున్నాడు. అలాంటి జీవుడిని హేతువుగా చెప్తున్నారు. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి రూపాల్లో మాయామయములైనటువంటి జీవుడి యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తుల్లో ఎవరికి అన్వయం, వ్యతిరేకం అనేటువంటివి ఉన్నాయో అతనికి అపాశ్రయం అనేటువంటి పేరుతో చెప్పబడుతున్నాడు. అపాశ్రయం అంటే ఆశ్రయం. ఎవరతను? అన్నిట్లో అన్వయం ఉన్నవాడు పరమాత్మే. అదనమాట ఆయన చెప్పబడుతున్నాడు. అలాగే మృత్తికాది పదార్థాలు ఏ విధంగా అయితే ఘటం మొదలైనటువంటి, కుండ మొదలైనటువంటి పదార్థాల్లో వాటి యొక్క భావాలతోటి వాటికంటే అయుక్త భావంతో ఉంటున్నాయో, విశేష రూపంగా వాటికి పేర్లు కూడా వస్తున్నాయో, పేర్లు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ ఒక సత్తా, ఒక రూపం. అంటే ముందు మట్టిగా ఉంటూ తర్వాత ఆ కుండగా అవుతూ మళ్ళీ తర్వాత మట్టిగా అవుతూ ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఈ కుండ అనేటువంటిది పేరుకి మాత్రమే, సత్తా మాత్రమే ఎలాగైతే అవుతున్నదో అలాగే గర్భాధానం మొదలుకొని మరణం వరకు కూడా ఉండేటువంటి దేహ అవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాంటివే. వాటికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, ఆ అధిష్టాన రూపంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనే అపాశ్రయం అని చెప్పబడుతున్నాడు. అంటే ఆశ్రయం అని చెప్పబడుతున్నాడు. అంటే ఈ జీవుడి యొక్క కర్మలన్నిటికీ సాక్షి పరమాత్మే కదా. అతనే ఆశ్రయం లోకంలో ఉండేటువంటి జీవకోటి. అతనే కనుక లేకపోతే ఈ జగత్తుకి ఆయనే కదా ఆత్మ. మరి ఆత్మ లేకపోతే శరీరం ఎలాగైతే పతనం అవుతుందో అలాగే ఆయన లేకపోతే ఈ జగత్తు ఏమీ లేదు. అందువల్ల ఆయనే ఆశ్రయం అయ్యాడు. అలాగే చిత్తం ఏ సమయంలో అయితే జాగ్రత్త అంటే జాగృతావస్థ మొదలైనటువంటి వృత్తులు మూడు అయితే, జాగ్రత్తావస్థ కానీ, స్వప్నావస్థ కానీ, సుషుప్తి అవస్థ కానీ మూడింటిని కూడా వదిలిపెట్టేసి సహజంగానే అని లేకపోతే యోగం వల్ల కానీ విషయాల నుంచి పూర్తిగా దూరం అవుతుందో ఆ కాలాన్ని ఆత్మస్వరూపం ప్రకాశించేటువంటి కాలంగా గుర్తిస్తారు. అలాగే పురాణవేత్తలైనటువంటి వాళ్ళు, మునులు ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను, ఈ లక్షణాలు కలిగినటువంటి పురాణాలన్నింటినీ అష్టాదశ పురాణాలుగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ ఈ పురాణాల్లో వస్తాయి. సృష్టిని గురించి అంటే పరమాత్మ యొక్క సృష్టి, అలాగే చతుర్ముఖ బ్రహ్మ సృష్టించే సృష్టి, అలాగే రాజుల యొక్క వంశాలు, ఆ వంశాలు వాళ్ళు ఏ విధంగా అయితే చరిత్ర, వాళ్ళ యొక్క ఆ రాజుల యొక్క చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఆ వంశాల్లో పుట్టిన రాజుల యొక్క చరిత్రలు అవన్నీ తెలియచేయటం, అలాగే ఈ జగత్తులో ఉండే జీవకోటికి రక్షకుడు అయినటువంటి వాడు ఎవరో తెలియచేయటం, ఇవన్నీ ఇప్పుడు చెప్పబడినవన్నీ పురాణాల్లో వచ్చాయి. ఇప్పుడు మనం విన్న భాగవతంలో ఇవన్నీ వచ్చాయి. అలా అన్నమాట. ఇలాంటి ఈ 10 లక్షణాలు కలిగినటువంటి పురాణాలని అష్టాదశ పురాణములు అన్నారు. అమ్మా ఏమండి? ఏంటది? కనుక ఇలాంటి లక్షణ
వాళ్ళు కలిగినటువంటి దశలక్షణాలు కలిగినటువంటి వాటిని అష్టాదశ పురాణాలు అన్నారు. అదే పంచలక్షణాలు కలిగినటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి వాటిని అష్టాదశ ఉపపురాణాలు అన్నారు. ఇవి అష్టాదశ మహాపురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు అయ్యాయి. ఈ ఉన్నటువంటి అష్టాదశ మహాపురాణాలు ఏమిటి అన్నప్పుడు బ్రాహ్మం అంటే బ్రహ్మపురాణం, అలాగే పద్మపురాణం, అలాగే విష్ణు పురాణం, శైవం అంటే శివపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, అలాగే భాగవతం, అగ్ని పురాణం, స్కాంద పురాణం, భవిష్యత్ పురాణం, అలాగే బ్రహ్మ వైవర్త మహాపురాణం, అలాగే మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, మత్స్య పురాణం, అలాగే కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం అని చెప్పబడేటువంటివి అష్టాదశ మహాపురాణాలుగా కీర్తింపబడ్డాయి అన్నారు. వ్యాసుడు చేసి ఈ మహాపురాణ శాఖ విస్తారం గురించి నీకు ఏదైతే కావాలని అడిగావో వాటిని గురించి నీకు చెప్పాను. శిష్య ప్రశిష్యంగా అంటే శిష్యులు వాళ్ళ శిష్యులు మళ్ళీ వాళ్ళ శిష్యులు ఆ విధంగా ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో ఈ పురాణాలన్నింటినీ కూడా వాళ్ళు బ్రహ్మ తేజస్సును పొందుతారయ్యా అని సూతుడు శౌనకాది ఋషులందరికీ చెప్పి ఇవాళ ప్రవచనాన్ని ముగించారు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ.